హాయ్ హలో అందరికి నమస్తే. ఈ వీడియోలో ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక వర్గం మీడియా, టీడీపీ అఫీషియల్, టీవీ5 సాంబా, వంగలపూడి అనిత గారు, నారా లోకేష్ గారు అందరూ అడ్డంగా ఎలా బుక్ అయ్యారన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఓకే, మెడికల్ కాలేజీలకు సంబంధించి, జగన్ గారి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇది చూడండి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో ఉన్నటువంటి ఫోటో ఇవే. ఫేక్ జగన్ కట్టేసి ప్రారంభం చేశారని చెప్తున్న 17 మెడికల్ కాలేజీలు అని చెప్పి వీళ్ళు రాశారు. పాడేరు, విజయనగరము, నర్సీపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, బాపట్ల, మచిలీపట్నం, ఏలూరు, అమలాపురము, మార్కాపురం, పిడుగురాళ్ళ, మదనపల్లి, పులివెందుల, నంద్యాల, ఆదోని, పెనుగొండ. ఓకే, దీంట్లో 7 మెడికల్ కాలేజీలు ప్రారంభమై క్లాసులు నడుస్తున్నాయి. ఎన్ఎంసి దాంట్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది కదా, వాళ్ళ అనుమతితో సీట్లు కూడా రావడం జరిగింది. ఓకే, ఇక్కడ 7 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి. వీళ్ళు ఎట్లా అడ్డంగా దొరికారని చెప్తా మీకు. మరి ఏమి స్టార్ట్ కానటువంటి పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాకు సీట్లు వద్దని ఎందుకు రాస్తారు? పాడేరుకు సంబంధించి మాకు 50 సీట్లే చాలని ఎందుకు రాస్తారు? ఏం స్టార్టే కాలే, ఇంకా పునాది దశలోనే ఉన్నాయి అనుకో. పునాది దశలో ఉన్నప్పుడు ఎన్ఎంసీ మీకు సీట్లు తీసుకోండి అని వెంటనే ఇస్తుందా? అలాట్ చేస్తుందా? చేయదు కదా. ఇంత పచ్చి అబద్ధం తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో పచ్చి అబద్ధం. ఇది ఫేక్ జగనే మాయా, కాలేజీలు ఏమయ్యా, ఈ ఫోటోలు కనిపిస్తామని జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు ఇవి పూర్తయినట్టు, వీటిలో క్లాసులు జరుగుతున్నట్టు ఊహించుకొని జగన్ ఏదేదో మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. ఇంత అబద్ధాలా? ఇప్పుడు 17 మెడికల్ కాలేజీల్లో సరే ఇంకా 10 పెండింగ్లో ఉన్నాయని చెప్పండి, తప్పులేదు. ఎందుకంటే నిర్మాణ దశలో ఉన్నాయి. అది జగన్ గారే చెప్పారు. జగన్ అసలు వాస్తవంగా జగన్ ఏం చెప్పాడు? వీళ్ళు ఫేక్ కాకపోతే వీళ్ళది ఫేక్ పార్టీ ఫేక్ పోస్టులు పెడతారు. నేను నిజం గురించి మాట్లాడుతున్నా ఇక్కడ. అంటే జగన్ చెప్పింది ఏంటంటే, ఒకసారి వీరు విన్నరో లేదో నాకైతే తెలియదు, నేను బాగా విన్నా. ఏమన్నాడంటే జగన్ గారు, 17 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే వచ్చాయి. కరోనా టైం ఉన్నా కూడా 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశాము. 7 మెడికల్ కాలేజీలు. మిగతా కాలేజీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వీటిని కంటిన్యూ చేసింటే 2027-28 కల్లి మళ్ళీ కొన్ని కాలేజీలు అందుబాటులోకి వచ్చేటివి. ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. 5,000 కోట్లు ఖర్చు పెడితే మిగతావి కూడా కంప్లీట్ అవుతాయని చెప్పి చాలా నీట్గా చెప్పారు జగన్ గారు. ఈ ప్రజలకు తెలియాలి జగన్ గారు చెప్పిన విషయాలు ఇవి. అవి తెలుసుకోకుండా 10 కట్టేశానని కలలు కంటున్నాడు అని అంటే, కలలు కన్నాడు కాబట్టి 7 కట్టాడు, మిగతా నిర్మాణ దశలో ఉన్నాయి. 2 సంవత్సరాలు కరోనా పీరియడ్ 3 సంవత్సరాలు కట్టగలిగారు కదా. మరి మీరేం చేస్తున్నారు? ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది గొప్పనా అది గొప్పనా? ఇంకొకటి, టీవీ5 సాంబా గారు, ఆ జగన్ అన్ని ఫేక్ పార్టీ ఫేక్ మాటలు మాట్లాడతాడు, అదేదో గొప్ప విషయం చెప్తాడు అనుకుంటే ఏం చెప్పిండు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేఖ రాశారు నీకు చెప్పాడా, నీ చెవులో చెప్పాడా అని చెప్పి సాంబా గారు అంటారు. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసినటువంటి విషయం, ఆ లేఖను పెద్ద డిజిటల్ స్క్రీన్ పైన జగన్ ప్రెస్ మీట్లో చూపించారు. చంద్రబాబు గారు రాసిన లేఖ స్క్రీన్ పైన ఉంది, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు అడిగితే ఇస్తారు వాళ్ళు. సాంబా గారు అడిగితే వైసీపీ వాళ్ళ లేఖను పంపిస్తారు, వీళ్ళు పెద్ద ప్రింట్ వేసి పంపిస్తారు. దొరికిపోయినట్టే కదా. వంగలపూడి అనిత గారు కూడా మేడం గారు ఏం మాట్లాడారు ఒకసారి అది కూడా చూడండి. అతగారి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఆ దారంటే వెళ్తుంటే సైడ్ తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. కంపట్లేదా మనకి? అతగాడు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అతగాడు అంట అన్నారు. మరి ఇవన్నీ కాలేజీలు కాక ఇంకేంటివి చెప్పండి? కాలేజీలు కదా ఇవన్నీ. ఇప్పటికీ 5 కాలేజీల క్లాసులు నడుస్తున్నాయి కదా. సీట్లు కేటాయించి 5 కాలేజీల క్లాసులు నడవట్లేదని వీళ్ళు చెప్పమనండి. ఈ 17 కాలేజీల దగ్గరికి వీళ్ళు వెళ్ళమనండి. 17 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి కాకుండా జగన్ గారు చెప్పిన 7 మెడికల్ కాలేజీల్లో ఏదైతే ప్రారంభం అయ్యాయని చెప్తా ఉన్నారో ఆ కాలేజీల దగ్గర పోయి జగన్ గారు పేర్లు అయితే చెప్పారు, ఆ పేర్లు చెప్పిన కాలేజీ దగ్గర పోయి వీళ్ళకి నిలబడి లైవ్ వీళ్ళ టీవీ5 వీళ్ళు ఏబిఎన్ వీళ్ళ ఛానల్స్ ఉన్నాయి కదా, అందరూ పోయి లైవ్ పెట్టమని చెప్పండి. అక్కడ ఇదిగో లేదు, నిర్మాణంలోని పునాదుల దశలోనే ఉంది అని చూపించే ధైర్యం వీళ్ళు చేయగలరా? లేదు. ఎందుకంటే అది నిజం, కట్టింది నిజం, క్లాసులు నడుస్తుంది నిజం, వీళ్ళు చెప్తున్నది అబద్ధం. అడ్డంగా ఈ రకంగా దొరికిపోతారు అనమాట. అతగాడు ఇతగాడు. ఓహో, ఈ వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఏం మాటలు ఇవి? సో అందుకే ఏకిపారేస్తూ ఉన్నారు ప్రజలు. ఏంది మేడం మీరు మీ పదవికి ఉన్న కనీసం వాల్యూ ఇవ్వరా దానికి? ఏంటి మాటలు ఏంటి? కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నాయి కదా మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పి. మరి అటువైపు వెళ్తున్నప్పుడు జగన్ గారు చెప్పిన తర్వాత మా ఊళ్ళో మేము మా మెడికల్ కాలేజీ చూస్తే ఆహా
అని అంటున్నాం. వాస్తవం ఇది. అంత అద్భుతంగా కట్టారు కదా, దాన్ని కూడా కాదని ఎట్లా అనగలుగుతున్నారు మీరు? ఇంత పచ్చబద్దలు ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు అని చెప్పి ఇట్లా మీరు మీ మాట తీరు మార్చుకోండి దయచేసి అని చెప్పి హోంమంత్రి గారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆహా ఏంది, ఓహో ఏంది, అతగాడేంది, గతంలో కూడా మనం చూసాం ఏ రకంగా మాట్లాడారు. సో ఈ రకంగా మెడికల్ కాలేజీలు లేవు 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 లేవని చెప్తున్నారు. లేవు అని చెప్పే క్రమంలో నిజాలు ఒప్పుకుంటున్నారు వాళ్ళు. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు వీళ్ళు. పోనీ జగన్ గారు కట్టలేదనుకోండి, నిర్మాణ దశలో కనీసం 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రారంభం చేశాడు కదా, నిర్మాణం మొదలు పెట్టారు కదా. మీ లెక్క ప్రకారం చూసినా కూడా మరి అంతవరకు మనం ఏం చేస్తాం? మనం ఏంది చరిత్ర మనది, ముఖ్యమంత్రిగా చరిత్ర, రాజకీయాలలో సీనియారిటీ చరిత్ర, అపర చాణక్యులం. మనం ఎన్ని కాలేజీలు తెచ్చాము? గూగుల్లో సెర్చ్ చేస్తే చంద్రబాబు గారు తెచ్చిన కాలేజీలు ఏమంటే ఏవి కనిపిస్తలేవు. ఏది గొప్ప ఇక్కడ? మనం తెచ్చిన కాలేజీలు లేవు. తెచ్చిన కాలేజీలు తెచ్చిన వాటిని కొనసాగించకుండా ప్రైవేట్ పరం చేస్తూ మళ్ళీ ఇది ప్రైవేట్ పరం చేయడం అనేటువంటిది ప్రైవేట్ పరం చేయడం కాదంట. పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు, ఇది ప్రభుత్వమే నడిపినట్టంట. మీ పాలనంతా కూడా పీపీపీకి ఇచ్చేసేయండి. ఇంకా మీ హోమ్ మినిస్టర్ పదవి వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళని నడుపుతారు కదా. ప్రభుత్వ పరం కానట్టే కదా, ప్రైవేట్ పరం కానట్టే కదా అది. సో ఇట్లా మాట్లాడతారు వీళ్ళు, ఇట్లా అబద్ధాలు చెప్తారు, అబద్ధపు పోస్టులు పెడతారు. ఫేక్ పోస్టులు పెడితే వెంటనే 5 నిమిషాల్లో పోలీసులు వస్తారని చెప్తారు. టీడీపీ అఫీషియల్ పేజీలోనే ఫేక్ పోస్ట్ పెట్టారు. ఇంత దారుణంగా ప్రజలను నమ్మిస్తా ఉన్నాను అబద్ధాలు చెప్పి. ఇది అబద్ధ. ఇప్పుడు ఇట్లా ఫేక్ పోస్ట్ పెట్టినప్పుడు మరి వీళ్ళకి చర్యలు ఉండవా? చట్టం మీకు వేరు వాళ్ళకు వేరు ఉంటుందా? సో ఈ రకంగా మాట్లాడి దొరికిపోతూ ఉన్నారు. ఇంతకన్నా సాక్ష్యాలు ఇట్లాంటి తప్పులు చెప్పడానికి చాలా చాలా ఉన్నాయి. వీళ్ళ అబద్ధాలు వీళ్ళ సోషల్ మీడియా వేదిక, వీళ్ళ పత్రికలో, వీళ్ళ మీడియాలో, చిన్న కార్యకర్తల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి గారి వరకు ఇవే అబద్ధాలు. ముఖ్యమంత్రి గారే అన్నారు కదా బహిరంగ సభలో, ఏం లేదు తేలేదు, జగన్మోహన్ రెడ్డి కాలేజీలు తెస్తా అంటే నమ్ముతామా అని. ఆ చెప్పే క్రమంలోనే వాళ్ళే నిజాలు బయట పెడతా ఉన్నారు. అంటే నిజం దాగదే, నిజాన్ని ఎవడు దాచలేడు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఏ రకంగా అయితే ఆపలేరో నిజాలను కూడా ఎవరు దాచలేరు, ఎవరు దాచలేరు నిజాలని. సో ఆ రకంగా వీళ్ళ అబద్ధాలు బయటపడుతూ అడ్డంగా బుక్ అవుతున్నారు, ప్రజల చేత తిట్లు తింటున్నారు. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. వీళ్ళు చెప్తున్నట్టు లేవా, మరి జగన్ గారు చెప్పినట్టు ఉన్నాయా? మీ ప్రాంతాల్లో ఏమైనా ఉంటే మీకున్నటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.